ఎక్కడి వారు అక్కడ కూర్చుందాం. కొంత సమయం నేను మీకు దేవుని మాటలు చెప్తాను. శ్రద్ధగా విందురుగాక. ఎవరికైనా బయటికి వెళ్ళాలనిపిస్తే ఇప్పుడే వెళ్ళిపోండి. మధ్యలో వెళ్ళకండి. మీ సెల్ ఫోన్లన్నీ సైలెంట్‌లో పెట్టండి. ఎవరు సెల్ ఫోను మోగకూడదు. ఎవరి సెల్ ఫోన్ అయినా మోగిందా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తిరియక దేవుని నామంలో పేలిపోనుగాక. కింద పడి పగిలిపోనుగాక. కాబట్టి సెల్ ఫోన్లన్నీ సైలెంట్‌లో పెట్టండి. కొంత సమయం శ్రద్ధగా దేవుని మాటలు వినండి. బైబిల్ చదివే వారు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకి ఒక మైక్ ఇవ్వండి. మైక్‌లో చదివి వినిపించండి దేవుని వాక్యం. శ్రద్ధగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథములోని హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. హగ్గై పుస్తకం 2వ అధ్యాయం 19వ వచనం. ఉన్నదా? ఆ! 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 ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఆమేన్. గట్టిగా చెప్పొచ్చుగా? ఇంకా కాస్త గట్టిగా చెప్పొచ్చుగా? చెప్పండి. ఇది మొదలుకొని నేను నేను నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన వంటి లేఖన భాగాన్ని గమనిస్తే చాలా పాత వాక్యం. మనందరికి బాగా పరిచయమైన వాక్యం. అయితే నేను మీకు కొత్త విషయాలు చెప్తా. ఇదివరకి మీరు విన్నారో వినలేదో గానీ ఈ పూట కొత్త విషయాలు దేవుడు మనందరితో మాట్లాడుదురు గాక. మన ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే మనలను ఆశీర్వదించటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి వాడంట? చెప్పాలి. సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎవరిని ఆశీర్వదించాలనుకుంటున్నారో వారిని ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఎవరిని దీవించాలనుకుంటున్నారో వారిని దీవిస్తాడు. ఎవరిని ఘనపరచాలనుకుంటున్నారో వారిని ఘనపరుస్తాడు. ఎవరిని హెచ్చించాలనుకుంటున్నారో వారిని హెచ్చిస్తాడు. ఎవరి జీవితంలో తలుపులు తెరవాలనుకుంటున్నారో వారి జీవితంలో తలుపులు తెరిచి ఉంచుతాడు. ఎవరిని సింహాసనం మీద కూర్చొని పెట్టాలనుకుంటున్నారో వారిని సింహాసనం మీద కూర్చొని పెడతారు. ఎవరిని దేవుడు తలమానికగా ఉంచాలనుకుంటున్నారో వారిని తలమానికగా ఉంచుతాడు. ఎవరిని అగ్రస్థానములో నిలబెట్టాలనుకుంటున్నారో వారిని అగ్రస్థానములో నిలబెడతారు. ఆయన అనుకున్నది ఆయన స్థాయిలో చేసి ముగిస్తారు. హల్లెలూయా! హల్లెలూయా! ఆ వరుస క్రమములో మనం చదువుకున్నటువంటి మాట ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదించెదను. ఆమేన్. హల్లెలూయా! 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 మీకు విచిత్రమైన ఒక కోణంలో వాక్య భాగం చెప్తా ఈ పూట. వినండి. ఒక ఇద్దరు యవనస్తులు కావాలా? వస్తారా?
అమ్మో! పెద్దోళ్ళే వస్తున్నారా? ఆహా! మంచిది. కొన్ని సంఘాల్లో రండిరా, రండిరా అన్నా రారు. వీళ్ళు పిలవక ముందే వేదిక గూడా ఎక్కారు. అలా కింద నిలబడతారా? అది. ఆ! దీన్ని కొద్దిగా పక్కకి తీస్తారా? ఇబ్బందేం లేదుగా? ఇట్టా అది. నా వైపు చూడండి. నేను మీకు ఆడియోతో పాటు వీడియో 2 చూపెడతా. ఏంటంట? ఆడియోతో పాటు ఆడియో అంటే నేను మాట్లాడటం. వీడియో అంటే మీరు చూడటం. సో, ఆడియో ప్లస్ వీడియో నేను మీకు చూపెడుతూ దేవుని వాక్యం చెప్తాను. శ్రద్ధగా విందురుగాక. మనం చదువుకున్న వాక్య భాగం ఏంటి? ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నమాట కదా! ఆ మాటను ఆధారం చేసుకొని నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. మీరు శ్రద్ధగా వింటే నేను మంచిగా చెప్తా. నేను చెప్పే మూడ్‌లో ఉన్నా. ఏ మూడ్‌లో ఉన్నా? మీకు వినే మూడుండాల. ఏ మూడుండాలా? మీకు తినే మూడుంటే నేను ముగించే మూడ్‌లోకెళ్తా. మీకు వినే మూడుంటే నేను చెప్పే మూడ్‌లోకెళ్తా. మీకే మూడుంది? తినే మూడుందా? వినే మూడుందా? ఏది తినే మూడుందని ఎవరు స్తోత్రం చెప్పండి? ఆయనకి అన్నం పెట్టి పంపండి. ఆయనకి అన్నం పెట్టి పంపండి. వినే మూడ్‌లో ఎవరున్నారు స్తోత్రం చెప్పండి? వెరీ నైస్. నేను చెప్తా. శ్రద్ధగా వినండి. మీ ముందు ఇద్దరు వ్యక్తులున్నారు. ఎంతమందున్నారు? చెప్పండి. ఈయన ఒకాయన, ఈయన ఒకాయన. ఈయన పేరేం పేరంటే అభినాదాబు అనండి. అప్పులిచ్చేవాడు గాదు. చెప్పండి. అది అభినాదాబు అనండి. చెప్పాలి. చెప్పాలి. అది. ఈ అభినాదాబు ఎవరు అంటే దావీదు అన్నయ్య. ఎవరన్నయ్య? కీర్తనకారుడు దావీదున్నాడు కదా! వారి అన్నయ్య ఎవరు? అభినాదాబ్. సౌలు దగ్గర యుద్ధ వీరుడుగా పనిచేసే పనివాడు. ఎవరు? చెప్పండి. ఆ! ఇతను ఎక్కడుంటాడంటే కొండయందు, కొండయందు నివసిస్తాడంట. ఎక్కడ? కొండ ప్రాంతాలలో నివసించే వ్యక్తి అంట. ఒక రోజున దేవుని మందసం, దేవుని మందసం ఫిలిష్తీయుల చేతిలో నుండి విడిపించి తీసుకొచ్చారంట. మందసం అంటే ఏంటో తెలుసా మీకు? అదిగో అది మందసం. ఏది? చెప్పాలా? అది మందసం. అది. ఏదిరా పెట్టి? ఒరేయ్! ఒరేయ్! నాయన ఇట్రా. నువ్వు రా ఇట్రా చెప్తా. బయటున్నోళ్ళు ఎవరు పడకరండి ఆ పెట్టి. ఆ! కథానాయకుడు ఎళ్ళిపోతే కథకి ఏం బావుంటది? ఆ సెంటర్‌లో పెట్టు. భలే పెట్టి సంపాదించారు మొత్తానికి. ఏదో 1985 పెట్టిది. రేయ్! ఇట్లా రా. అటు నించో. ఏం పేరు నీ పేరు? ఆదామా? అబ్బో! ఆదిపుత్రుడు. అక్కడే ఉండు. అవ్వను వదిలిపెట్టి ఉన్నట్టు మమ్మల్ని వదిలిపెట్టి ఉండకు. అవ్వను వదిలిపెట్టాడు ఆదాము. సర్పం పండు తినిపించింది. నువ్వు అక్కడే ఉండు. దేవుని నిబంధన మందసం ఒక రోజున ఫిలిష్తీయుల దగ్గర ఉన్నది. ఎవరి దగ్గర ఉన్నది? ఫిలిష్తీయుల దగ్గర ఉన్నది. ఆ మందసం ఇశ్రాయేలు దగ్గరికి వచ్చిన తరువాత ఆ మందసాన్ని ఎక్కడ పెట్టాలనేది ఆలోచన. ఎందుకంటే అప్పటికి వాళ్ళకి ఏమీ లేదంటే సరైన నివాసము లేదు. మందిరాన్ని ఎక్కడ ఈ మందసాన్ని ఎక్కడ పెట్టాలా? ఈ మందసాన్ని ఎక్కడ పెట్టాలనుకుంటున్నప్పుడు వాళ్ళకి ఆలోచన వచ్చిందంట. ఈ మందసము ఏసా కుమారుడు దావీదు
అన్నయ్య సౌలు యుద్ధ వీరుడైన ఎక్కడ అభినాదాబు ఇంట పెడదామన్నారంట. ఏది ఎడి చెప్పండి. ఇప్పుడు అందరు కలిసి మందసం తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? ఇట్లా ఆ మనసుని తీసుకొచ్చి ఆయన ముందు పెట్టు. అది ఇప్పుడు చెప్పండి, మందసం ఎవరి దగ్గర ఉంది? అందరు చెప్పాలా? ఒకసారి చదవండి బైబిల్ గ్రంథంలో సమూయేలు రాసిన మొదటి పుస్తకం 7వ అధ్యాయం, 7వ అధ్యాయం మొదటి వాక్యం. అంతటా అమ్మా చదువు. ఏదో క్రీమ్ బిస్కెట్ అన్నట్టుంది. ఏం కాదు, టెన్షన్ పడకుండా చదువు. అంతటా ఆ ఆ వచ్చి యెహోవా మందసము తీసుకొని పోయి కొండయందు ఉండే అభినాదాబు ఇంట చేర్చిరి, ఇంట ఉంచిరి. ఆమెన్. హల్లెలూయా. నువ్వు భయపడకుండా గట్టిగా చదువు. అర్థమైందా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పు, మందసం ఎక్కడుంది? మిమ్మల్ని అడిగేది. అందరూ మాట్లాడాల. మొదటి ప్రశ్న, మందసం ఎక్కడుంది? ఇప్పుడు రెండో ప్రశ్న, ఎంతకాలం ఉన్నది? రెండో వచనం. మందసము ఉండి ఉన్న కాలమా, ఉండిన కాలమా? అది ఉండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇప్పుడు చెప్పండి, మందసం ఎంతకాలం నుంచి ఉంది ఎవరింట్లో? తల పైకెత్తయ్యా, పెళ్లి కొడుకులాగా తల దించుకున్నావు. నీకు పెళ్ళి పిల్లలు కూడా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ప్రశ్న, మందసం ఎక్కడుంది? రెండో ప్రశ్న, ఎంతకాలం ఉంది? మూడో ప్రశ్న, ఏం జరిగింది? ఏం జరిగింది? సమూయేలు రాసిన రెండవ పుస్తకం 6వ అధ్యాయం 6, 7 చదువుదాం. వారు నాహోము కళ్ళము దగ్గరికి వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసమును పట్టుకొనగా యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనెను. అతడు చేసిన తప్పును బట్టి ఆ క్షణమందే అతని మొత్తగా అక్కడే దేవుని మందస్సము యొద్ద పడి చనిపోయేను. చనిపోయింది ఎవరు? గట్టిగా చెప్పండి. ఉజ్జాని ఉద్యమం లేకుండా చెప్తున్నారు. గట్టిగా చెప్పండి. ఉజ్జా ఏమయ్యాడు? ఎక్కడ? ఏం పట్టుకున్నాడు? మందసం పట్టుకుంటే చనిపోయాడు. ఈ ఉజ్జా ఎవరు తెలుసా? పై వచ్చిన చదవండి, 4వ వచనం, 3, 4 వచనాలు. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి ఆ తీసుకొని రాగా అభినాదాబు కుమారుడైన ఉజ్జాను. చాలు. ఇప్పుడు చెప్పండి, అభినాదాబు కొడుకు ఎవరు? ఉజ్జా ఎవరు కొడుకు? ఎవరు కొడుకు? అభినాదాబు కొడుకు ఎవరు? ఉజ్జా. ఇప్పుడు చచ్చిపోయింది ఎవరి కొడుకు? ఎవరి కొడుకు? అభినాదాబు కొడుకు. 3 విషయాలు అడుగుతా, తేటగా చెప్పాలా. ఎన్ని విషయాలు? అందరు చెప్పండి, ఎన్ని విషయాలు? అది ఒకటి, మందసం ఎవరింట్లో ఉంది? వెరీ గుడ్.
రెండో ప్రశ్న ఎంతకాలం ఉంది? మీరు సూపరు. మూడో ప్రశ్న ఏం జరిగింది? ఎవరి కొడుకు? అభినాదాబ్ కొడుకు చనిపోయాడు. ఉజ్జా చనిపోయాడు. ఇప్పుడు ఆ కుటుంబానికి మూడవదిగా ఏం కలిగిందంటే దుఃఖం, ఏడుపు, మరణ ఆందోళన కలిగింది. ఒకటి, మందసం అభినాదాబ్ ఇంట్లో ఉంది. 2, 20 సంవత్సరాలు. 3, కొడుకు ఏమైపోయాడండి? దేన్ని పట్టుకొని? ఆ ఆవులకు, ఎడ్లకు కాలు జారినందున మందస్సం పడిపోద్దామని దూకుడుతో పట్టుకుంటే దేవుని కోపము రగులుకొని ఉజ్జాని కొట్టగా ఉజ్జా ఏమైపోయాడండి? అభినాదాబు కొడుకు ఉజ్జా చనిపోయాడు. ఇప్పుడు ఆ మందస్సం ఎక్కడ పెట్టాలా? అభినాదాబ్ ఇంట్లో ఇలాంటి నేరం జరిగింది. అభినాదాబ్ ఇంట్లో ఇలాంటి ఘోరం జరిగింది. ఇప్పుడు ఆ మందస్సం ఎక్కడ పెట్టాలా అని అందరికి ఆలోచన వస్తే అక్కడున్నోళ్ళు అన్నారంట, ఇప్పుడు ఆ మందసాన్ని తీసుకెళ్ళి ఓబేదేదోమింట పెడదాము అన్నారంట. ఎక్కడ? ఈయన పేరేం పేరంటే ఓబేదేదేము, చెప్పండి. ఏం పేరండి? ఆ ఓబేదేదేము. ఆయన ఇంట పెట్టారంట మందసం. ఎవరింట? ఇప్పుడు నా వైపు చూడండి. ఓబేదేదేము ఎవరంటే దేవుని మందిరంలో సువార్త గాయకులు ఉన్నారంట. ఆ గాయకుల్లో ప్రధాన గాయకుడంట. ఆ గాయకుల్లో ప్రధాన గాయకుడు. ఇప్పుడు మందసం ఎవరి దగ్గరికి వచ్చింది? ఈ మందసం తీసి ఆయన ముందు పెట్టు. అది. ఇప్పుడు దేవుని మందసం ఎవరింటుంది? ఇదివరకు ఎవరింటున్నది? ఇప్పుడు ఎవరింట్లో ఉంది? చదవండి, సమూయేలు రాసిన 2వ పుస్తకం 6వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవా మందసము దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పించనొల్లక గిద్యోనుగు తీసుకొని ఎచ్చట ఉంచాను. ఆహా! మిమ్మల్ని అడిగేది చెప్పండి. ఇప్పుడు మందసం ఎవరింట్లో ఉంది? ఇదివరకు ఎవరింట్లో ఉన్నది? ఇప్పుడు ప్రెజెంట్ ఎవరి దగ్గర ఉంది? అది. వెరీ గుడ్. రెండో ప్రశ్న. ఈ మందసం ఎంతకాలం ఉన్నది? చదువు 11వ వచనం. ఆ యెహోవా మందసము 3 నెలలు గిద్యోనుగు ఓబేదేదేమి ఇంట్లో ఉండగా ఎంతకాలం? అక్కడ ఎంతకాలం? ఇక్కడ ఎంతకాలం? చెప్పరే. అక్కడ ఎంతకాలం? ఇక్కడ, అక్కడ, ఇక్కడ, అక్కడ, ఇక్కడ. అక్కడంటే ఎవరింట్లో? ఇక్కడంటే ఎవరింట్లో? అది. అది పాయింట్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంతకాలం ఉంది? అసలు జరిగింది ఏంటి? మూడవ పాయింట్. మూడవ పాయింట్. 12వ వచనం. దేవుని మందసం ఉండటం వలన యెహోవా ఓబేదేదేము ఇంటి వారిని ఏ బాగా చదువు. ఆ! 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 అతనికి కలిగిన దానంతటిని అంటే సమస్తమును ఆశీర్వదించెను. చేతులుంటే చప్పట్లు కొట్టొచ్చుగా. మనం ఏమని చదువుకున్నాం? ఇది మొదలుకొని నిన్ను. ఇప్పుడు మనకు ఆశీర్వాదానికి కర్త ఎవరు? గట్టిగా చెప్పండి. ఇప్పుడు దేవుని మందసాన్ని గురించి మనం విన్నాం. మన ముందు ఇద్దరు వ్యక్తులు దేవుడు మన ముందు ఉంచారు. ఒకరు ఎవరు? రెండోది ఎవరు? ఓబేదేదు. ఈ అభినాదాబు ఎవరు? దావీదు అన్నయ్య, ఏసా కొడుకు, కుమారుడు, సౌలు యుద్ధ వీరుడు. ఏమండి? 3 ప్రశ్నలు చెప్పా. మందసం ఎవరి దగ్గర ఉంది? రెండో ప్రశ్న. ఎంతకాలం ఉంది?
వెరీ గుడ్. మూడో ప్రశ్న ఏం జరిగింది? ఆ కొడుకు ఏమైపోయాడు? చనిపోయాడు. ఇప్పుడు అదే మందసం ఎవరి దగ్గర ఉంది? ఎంతకాలం ఉన్నది? ఏం జరిగింది? ఏమొచ్చింది? మనలో మాట కశ్యప్ సరదాగా మనం మాట్లాడుకున్నాం. ఇదే మందసం 20 సంవత్సరాలు అక్కడ ఉన్నది. దేవుడు ఆశీర్వదించాడా? అదే మందసం ఇక్కడ ఉంది. ఎంతకాలం? 3 నెలలు. ఆశీర్వదించిందా? ఆశీర్వదించలేదా? గట్టిగా చెప్పండి. ఎందుకు? వై వై ఎందుకు చెప్పరా? కారణం ఏంటి? ఇక్కడ 20 సంవత్సరాలున్నా ఆశీర్వదింపబడలేదు. మూడే 3 నెలలు మందసం ఇక్కడ ఉన్నది. దేవుడు ఇతన్ని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. కారణం ఏంటి? కారణం ఏంటి? చెప్పరే? మీరు చాలా తెలివికల్లోలు, అమాయకుల్లాగా ఉంటున్నారు. మీరు అమాయకులు కారని నాకు బాగా తెలుసు. చెప్పండి. కారణం ఏంటి? హలో! నేను ఒక మాట చెప్పనా? ఆశీర్వాదానికి కర్త ఇక్కడ లేడు. ఆశీర్వాదానికి కర్త ఇక్కడున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈయనేమో 20 సంవత్సరాల మందసాన్ని పెట్టుకోనున్న సీనియర్ అనండి. గట్టిగా చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? ఈయనేమో మూడే 3 నెలలు మందసాన్ని పెట్టుకున్న జూనియర్. ఈయనెవరు? చెప్పండి. ఇప్పుడు దేవుడు జీనియర్ సీనియర్‌ని ఆశీర్వదించాడా? జూనియర్‌ని ఆశీర్వదించాడా? గట్టిగా చెప్పండి. అది. ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించాలంటే సీనియారిటీ పనికిరాదు. సిన్సియారిటీ కావాలి. స్తోత్రం. ఏం కావాలా? మీ పక్కన ఉన్న వారి చేతులు పట్టుకొని నేను చెప్పినట్టు చెప్పండి. చేతులు పట్టుకోండి. ఆడోళ్ళు చేతులు పట్టుకోండి. మగోళ్ళు చేతులు పట్టుకోండి. పట్టుకున్నారా? గొడవలు గోళ్ళు తేకండి. చేతులు మాత్రమే పట్టుకోండి. చేతిలో ఏళ్లలో ఉంగరాలుంటాయి. ఉంగరాలు పట్టుకునేవి. పంపలు అంటకపోతాయి. తగలబడతాయి. ఏయ్! గోలేంటి? చేతులు పట్టుకున్నారు. ఒకరి మొఖాలు ఒకరు చూడండి. కళ్ళల్లో కళ్ళు పెట్టండి. మిమ్మల్నే, మిమ్మల్నేనండి. కళ్ళల్లో కళ్ళు పెట్టండి. నేను చెప్పినట్టు చెప్పండి. ఏవండీ? చెప్పరే. కస్తే మంచి మంచి మూడ్‌తో పిలవండి. ఏవండీ? దేవుడు మిమ్మలను ఆశీర్వదించాలంటే నా వైపు కాదు. అక్కడ చూడు పక్కనున్నోళ్ళ చేతులు. ఎవరి చేతులు పట్టుకుని వాళ్ళ చేతులు చూడు. ఎవరిని పట్టుకున్నారో వాళ్ళ వైపు చూడండి. చూసి చెప్పండి. ఏవండీ? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే చెప్పండి. సీనియారిటీ కాదు. సిన్సియారిటీ కావాలి. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుడు సీనియర్‌ని ఆశీర్వదించాడా? జూనియర్‌ని ఆశీర్వదించాడా? సీనియర్‌ని ఆశీర్వదించాడా? సిన్సియారిటీ కలిగిన వాడిని ఆశీర్వదించాడా? అది నేనేమంటానంటే సీనియర్‌నిగా దేవుడు ఆశీర్వదించేది. ఎవరిని? సిన్సియారిటీ కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది అంటారు ఆ చర్చిలో నేను 20 సంవత్సరాల నుంచి ఉన్నా. 25 సంవత్సరాల నుంచి ఉన్నా. 30 సంవత్సరాల నుంచి ఉన్నా. ఆవకాయ పచ్చడి ఏం కాదు. దేవుడు నన్ను ఆశీర్వదించలేదంటారు. 3 నెలలు చర్చిలోకొచ్చి. ఎంతకాలం? ఎట చెప్పండి? ఆ 3 నెలల్లో ఎవరిని ఆశీర్వదించాడు? ఓబేదెదోముని ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడో తెలుసా? ఎలా ఆశీర్వదించాడు చెప్పనా? దావీదు రాజే కుళ్ళుకొని ఆ మందసం తెప్పించండ్రా.
ఒబేదేదేమి ఇంట్లో ఉంటే నన్ను కూడా కొనేస్తాడు. ఏం చేస్తాడు? నన్ను కూడా కొనేస్తాడు. మహానుభావుడు కొన్నా కొంటాడు. అందుకని మందసాన్ని ఏం చేయమంటున్నారు? తెప్పిమంటున్నాడు. అంటే దావీదే కుళ్ళుకోగలిగినంత ఆశీర్వాదాలు దేవుడు ఎవరికి అనుగ్రహించాడంట? గట్టిగా చెప్పండి. హల్లెలూయా! 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 దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలనుకుంటే ఆపటం ఎవరి తరం? అవునంటారా? కాదంటారా? యెస్ ఆర్ నో చెప్పొచ్చుగా. గట్టిగా వినపట్ల. ఒక మంచి పాట ఉంది. పాడదామా? పాడతారా? చప్పట్లు కొడుతూ పాడదాం. నువ్వు వెళ్లి వాయించు. నువ్వు ఆపరేటింగా? ఎళ్లి ఆపరేటింగ్ చెయ్యి. మీరెళ్లి కూర్చోండి. పెట్టి ఇక్కడే ఉన్నయండి. ముగింపులో పిలుస్తారండి. ఎత్తపడ్డారు. ఒకని ఆయుష్ ఆశీర్వాదము నీ వశమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగి ఒకని ఆయుష్ ఆశీర్వాదము నివసమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగియున్నాను. యేసయ్యా సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధతలో. అయ్యా సంకల్పమే మహిమైశ్వర్యము నీ పరిశుద్ధతలో చూపినది. విజయ గీతం మనస ఒకని ఆయుష్ ఆశీర్వాదం నివసమయ్యున్నవి. నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఒబేదెదోముని ఆశీర్వదించిన దేవుడు అబీనాదాబుని ఆశీర్వదించలేకపోయాడు. అబీనాదాబుని ఆశీర్వదించలేకపోయిన దేవుడు ఒబేదెదోముని ఆశీర్వదించాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక మాట. మీకు ఆశీర్వాదం కావాలన్నా, శాపం కావాలంటే ఏం కోరతారు? దీవెన కావాలన్నా, దరిద్రత కావాలంటే ఏం కోరతారు? లాభం కావాలన్నా, నష్టం కావాలన్నా అని కోరితే ఏం కోరతారు? ఆరోగ్యం కావాలన్నా, అనారోగ్యం కావాలంటే ఏం కోరతారు? సుఖం కావాలన్నా, దుఃఖం కావాలంటే ఏం కోరతారు? చీకట్లో బ్రతుకుతారా, వెలుగులో బ్రతుకుతారంటే ఏం కోరతారు? అబ్బా! మా అమ్మ రాయే. అన్నీ మంచే కావాలా, చెడు ఏదొద్దు.
అన్నీ ఏం కావాలా? చెడు ఏమొద్దు. మంచిది. మీరు కోరుకున్నది మంచిది. అయితే దేవుడు ఊరకనే ఆశీర్వదిస్తాడా? చెప్పండి. ఊరకనే దేవుడు ఆశీర్వదిస్తాడా? లేదు. మీరు గమనించాలా? అభినాదాబుని ఆశీర్వదించని దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదించినట్లు ఈరోజు మీ అందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. నేను మొదటిసారి ఈ సంఘానికి రావటం. అందుకని ఆశీర్వాదాన్ని గురించి చెప్తున్నా. మీరు ఆశీర్వాదకరంగా ఉండాలనేది నా ఉద్దేశం కూడా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇదే ఫస్ట్ టైం. ఇంకొకసారి నన్ను పిలవరు. ఎందుకని చెప్పండి? ఆ! అంత కఠినంగా ఉంటది వాక్యం. ఇది కఠినంగానే చెప్తా. అడ్జస్ట్ అయిపోండి. బాధపడకండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించాలంటే కారణం ఏంటి? ఊరకనే ఆశీర్వదిస్తాడా? 20 సంవత్సరాలు మందసం ఉన్న ఎవరిని ఆశీర్వదించాలా? అభినాదాబుని. 3 నెలలే ఉన్నది మందసం. ఎవరి దగ్గర? దేవుడు ఏం చేశాడు? దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? ఎటువంటి వారిని ఆశీర్వదిస్తాడు అంటే, నేను మీకు అర్థమయ్యే రీతిగా ఒక 5 పాయింట్లు చెప్తా. ఎన్ని పాయింట్లు? ఒక 3 గంటల దాకా చెప్తా. వింటారా? కడుపులో పేగులు కథలు చెప్తా నేను వెళ్తారా? ఉంటారా? వెళ్తారా? ఉంటారా? ఓకే. మీ మాట ఇచ్చారు కాబట్టి 3 గంటల దాకా చెప్తా. చెప్పరే? పెదాలేమో 3 గంటల దాకా ఉంటాను అని అంటున్నాయి. మనసేమో నువ్వు చెప్పు నాయనా, నాకెప్పుడు లేచిపోవాలనిపిస్తుందో అప్పుడు జంప్ అన్నట్టుంది. విందురుగాక. మీరు ఎళ్ళరా? మీరు మంచివారు. బంగారంటోళ్ళు వింటారు. చెప్పనా? ఓకే. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంటే చూడండి బైబిల్ గ్రంథంలో 24వ కీర్తన 5వ వాక్యం. చదవండి ఒకసారి. 24వ కీర్తన 5వ వచనం. వాడంటే ఎవడు? 4, 5 చదువు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక కపటముగా ప్రమాణము చేయకయు నిర్దోషమైన చేతులను ఆ మాట అండర్లైన్ చేసుకోండి. శుద్ధమైన అనండి. హృదయము కలిగిన వాడే యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంట? వెరీ గుడ్. మీరు చాలా మంచిగా చెప్పారు. ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడంట? శుద్ధ హృదయము కలిగిన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ మాటను బట్టి కాస్త లోతులోకి వెళ్తే అభినాదాబు హృదయం శుభ్రంగా లేదు. ఒబేదేదోము హృదయం ఎలాగుంది? శుభ్రంగా ఉంది. 20 సంవత్సరాలుగా మందసాన్ని కలిగి ఉన్నాడు కానీ 20 సంవత్సరాలుగా మందసం అనబడుతున్న ప్రభుని కలిగి ఉన్నాడు కానీ అతని జీవితంలో హృదయం ఏమి లేదు. చెప్పండి. మందసం అంటే ఎవరు తెలుసా? యేసు ప్రభువారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బలసూచకమైన మందసమా అని భక్తులు పాట పాడారు. ఈ మందసం యేసు ప్రభు. యేసు ప్రభుకి సాదృశ్యం. 20 సంవత్సరాలుగా యేసు ప్రభుని కలిగి ఉన్నాడు కానీ వాడు మనస్సు ఏమి లేదు. చెప్పాలా? శుభ్రంగా లేదు. అందును బట్టి అతనికి ఏం కలగాల? నా నా వైపు చూడండి. నా వైపు చూడండి. నా వైపు చూడాలి. నిద్రపోయేలందరూ లేవండి ఒకసారి. ఆ ఎక్కని లేపమ్మా ప్రశాంతంగా నిద్రపోతుంది. ఇటు చూడు తల్లే. నేనేమో గొంతు చించుకొని అరుస్తుంటే జోల బాడినట్టుందే నీకు. 20 సంవత్సరాలుగా దేవుని మందసం ఉందంట. ఎవరి దగ్గర? ఒబేదేదేమంటారేంటి? మీ బుర్ర వేడెక్కిపోయింది. మళ్ళా వాళ్ళని పిలవాలా?
వీడియోకి అలవాటు పడ్డారు వీళ్ళు. 20 సంవత్సరాలుగా మందసం ఎవరి దగ్గర ఉంది? ఏం గలగల? మందసం ఎక్కడుంది 3 నెలలుగా? ఏం కలిగింది? ఇప్పుడు మన 24వ కీర్తన 4వ వచనం, 5వ వచనం చదువుకుని ఏం చదువుకున్నాం? శుద్ధ హృదయము కలిగిన వాడే యెహోవా వలన. అప్పుడు వీడి హృదయం ఎలా లేదు? ఎవడి హృదయం? ఇప్పుడు వీడి హృదయం ఎలా ఉంది? ఎవడి హృదయం? ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే, మీ హృదయం కూడా శుభ్రంగా ఉంటే మిమ్మల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హృదయం ఎలా ఉండాలా? గట్టిగా చెప్పండి. నా హృదయం శుభ్రంగా ఉందయ్యా అని వారి చేతులు ఎత్తండి. చంపేత్త అబద్ధం చెప్తే. నిజం చెప్పండి. నా హృదయంలో ఎవ్వరి మీద చేదు లేదు. ఎవ్వరి మీద పగ లేదు. ఎవ్వరి మీద ద్వేషం లేదు. ఎవ్వరి మీద కుళ్ళు లేదు. ఎవ్వరి మీద కుట్ర లేదు. ఎవరి మీద అసూయ లేదు. ఎవరి మీద నాకు ఈర్ష లేదు. ఎవరి మీద నాకు మంట, కడుపులో మంట లేదు. అర్థమవుతుందా? ఆ! నేను అందరిని అభిమానిస్తాను. నా హృదయంలో ఎవ్వరి మీద ఏ చేదు లేదు అనేవారు ఇప్పుడు చేతులు పైకెత్తండి. నేను పాస్టర్ గారిని పిలిచి అడుగుతా. ఆవిడ చెయ్యెత్తింది. ఆమె మనసు ఎటువంటిది పాస్టర్ గారిని అడుగుతా. ఏడి మా అయ్యగారు కనపడలేదు మా పాస్టర్ గారు. నాకు మైక్ అప్పచెప్పి ఎటపోయాడు. ఉన్నాడా? వచ్చేసాడు. ఆ! ఇప్పుడు ఎత్తడి ధైర్యం ఉంటే. అది. వాళ్ళిద్దరంట చేతులు పైకెత్తారు. ఎందుకని చెప్తా వినండి. మనసు శుభ్రంగా ఉందంట. వాళ్ళకి ఎవరి మీద పగలేదంట. వాళ్ళని చూడండి. ఓకేనా? అట్టే అంటారు. ఏదైనా తేడా చెప్పారంటే రేపు చర్చికి రారు వాళ్ళు. ఒక్కరి మీద ఒక్కరికి ఏముండకూడదు? చెప్పండి. హృదయం ఎలా ఉండాలా? చెప్పాలా? ఏమంటారంటే మీ కుటుంబంలో గాని, సంఘంలో గాని ఒకరితో ఒకరు ఎలా ఉండాలి? చెప్పాలా? సమాధానంగా ఉండాలి. ఒకరి మీద ఒకరికి ఏముండకూడదు? హృదయంలో సేదు ఉండకూడదు. హృదయంలో ఏముండకూడదు? చెప్పరే. హృదయంలో ఏముండకూడదు? చేదు ఉండకూడదు. సమాధానంగా ఉండాలి. ఇప్పుడు కొంతమంది చూడండి చర్చికొస్తారు. నచ్చినోళ్ళ పక్కనే కూర్చుంటారు. ఎవరి పక్కన కూర్చుంటారు? గట్టిగా చెప్పండి. నచ్చనోళ్ళ పక్కలో ఎప్పుడైనా కూర్చున్నారా మీరు? చెప్పండి. మీకంటే పడదు మంట అనుకోండి. కూర్చుంటారా? కూర్చోరు. నేనంటాను ఈరోజు సాయంత్రం ఆరాధనలో మీరెక్కడ కూర్చోవాలంటే, మీకు ఎవరంటే నచ్చదో వాళ్ళ పక్కలో కూర్చోవాలి. కూర్చుంటారా? మీతో ఎవరు మాట్లాడరో, మీకు ఎవరు వందనాలు చెప్పరో, మీరంటే ఎవరికి పడదో వాళ్ళ పక్కలో కూర్చోవాలి. కూర్చుంటారా? ఆమేన్ అని కూడా అనరు. ఆమేన్ అంటే కూర్చోవాలా. అలాగనే జరుగును గాక. అబ్బా! ఆహా! సంఘంలో ఎలా ఉండాలి విశ్వాస బిడ్డలు కొంతమంది ఉంటారు. మనసులో ఇంత పెట్టుకుంటారు. నచ్చినోళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగితేమో వంటగదిలో ఉంటారు. నచ్చనోళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగితేమో పెంటగది దగ్గర ఉంటారు. ఎక్కడుంటారు? మేము ఆ కొంపలోకి రాములే. పాస్టయి పిలిచాడని వచ్చాంలే. లేకపోతే రేపు ఆయన వాక్యంలో తిడతాడని మేము వచ్చాం. ఎక్కడ కూర్చుంటారు? అసలు దేవుని బిడ్డలైన మనలో ప్రత్యేకంగా సంఘం, ఉపదేశంలో పెరుగుతున్న సంఘం. మనలో ఆ ఈర్షలు ఉండొచ్చా? నేనొకటి చెప్పనా? పలకపోయినా పలకరించుకోవాలి. అర్థమైందా? నచ్చకపోయినా నచ్చినోళ్ళ పక్కలో పోయి కూర్చోవాలి. నచ్చనోళ్ళ పక్కన పోయి కూర్చోవాల. కూర్చొని ఏం చేయాలి తెలుసా? అక్క పొరపాటయిపోయింది. నాతో ఎందుకు మాట్లాడట్లేదు? ఒకవేళ నాదే తప్పు. నన్ను క్షమించు అన్నా. ఆ రోజు నోరు జారానురా. ఆ రోజు చెయ్యి జారానురా. తప్పయిపోయిందిరా నాయనా అని సమాధాన పడాలి. ఆమేన్. నేనొక మాట చెప్పనా? మనది సంఘం మాత్రమే కాదు. మనదొక కుటుంబం. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! సంఘం మాత్రమే కాదు. ఇది ఏంటంట ఒక కుటుంబం. కుటుంబంలో ఒకరికి ఒంట్లో బాగలేకపోతే ఒకరేమవుతారు?
బాధపడతారు కదా! సంఘంలో కూడా అందరూ ఎలా ఉండాలంటే ఐక్యత కలిగి, ఒద్దిక కలిగి, మనసులో ఎవ్వరి మీద ఏముండకూడదు, కుళ్ళు, కుట్ర ఉండకూడదు. కొంతమంది ప్రైజ్‌లాడి చెప్పినా ప్రైజ్‌లాడి మొఖాన్ని సాటేసుకొని ఎళ్తారు. కలకత్తా కాళీమాత లాగా. నేనేమంటానంటే ఒకరితో ఒకరు ఎలా ఉండాలా? అక్కడ ఓబేద్‌ఎదోము ఇంట్లో మందసం ఎంతకాలం ఉన్నది? ఓబేద్‌ఎదోము ఇంట్లో. అది అబీనాదాబు ఇంట్లో మందసం ఎంతకాలం? అంటే దేవుడు అబీనాదాబుని ఆశీర్వదించాడా? ఓబేద్‌ఎదోముని ఆశీర్వదించాడా? ఎందుకు? వీడు మనసు బాగలేదు. వాడు మనసు వెన్న పూసలాంటిది. ఆమేన్. ఈ రోజు నీ ఇంట్లో ఈ దరిద్రత ఉండటానికి కారణం ఏంటి? ఈ కష్టాలు ఉండటానికి కారణం ఏంటి? ఈ రోగాలు ఉండటానికి కారణం ఏంటి? ఈ రుణాలు తీరకుండా ఉండటానికి కారణం ఏంటంటే నీ మనసు మంచిది కాదు. నీ మనసు మంచిదైతే నీకు అన్ని మంచిగానే జరుగుతాయి. మనస్సులో ఇంత కుళ్ళు, ఇంత కుట్ర, ఇంత అసూయ, ఇంత ఏవండి మంట కడుపులో మంట పెట్టుకొనుంటే ఏం బాగుపడతారు? నేనంట ఒకరితో ఒకరు ఎలా ఉండాలంటే మనసిప్పి మాట్లాడుతూ ఐక్యత కలిగి ఉందురుగాక. ఆమేన్. అదే కదా బైబిల్ రాసిచ్చారు. హృదయ శుద్ధి గలవారు చెప్పాలి. ఈరోజు నీ హృదయంలో ఉన్న పగ పాతి పెట్టబడును గాక. ద్వేషం పాతి పెట్టబడును గాక. చర్చిలో ఎవరికైతే నువ్వు వందనాలు చెప్పవో ఈరోజు కూటమి అయిపోయిందో వాళ్ళకి వందనాలు చెప్పాలా. వాళ్ళని కౌగిలించుకోవాలా. వాళ్ళకి సెకండ్ ఇయ్యాలి. ఏమియ్యాలా? సెకండ్ ఇచ్చి ఏం చేయాలి వారితో? సమాధాన పడాలా. జరుగుద్దంటవా? జరగదంటవా? నువ్వు ఏమైనా చెప్పు. ఒక అర్ధగంట వింటాం. తర్వాత మా బాని మాది. నువ్వు చెప్తే మేము వింటామా? మాది ఆ పార్టీ. ఏ పార్టీ? మాది ఆ పార్టీ. మేము అట్నే ఉంటాం. కొంతమంది అంటారు మాది ఈ పార్టీ. మేము ఇట్నే ఉంటాం. రాజకీయ నాయకుల గొడవలు మనకెందుకండి? మనం పరలోక రాజ్యానికి సంబంధించిన రాజ్య వారసులం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నీ మనస్సు ఈరోజు శుభ్రపరచబడును గాక. ఒక్క మాటను గుర్తుపెట్టుకోండి. కరోనా ఫస్ట్ వేలో కొంతమందికి దేవుడు పిండాకుడు పెట్టాడు. కరోనా సెకండ్ వేలో కూడా కొంతమందికి దేవుడు పిండాకుడు పెట్టాడు. మనకైతే టేబుల్ కుడు పెడుతున్నాడు. మీకు అర్థమైందా? సో నేటి వరకు స్టిల్ మన ఆరోగ్యంతో ఉన్నాం. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఆయనకి కావాలి. అందుకే నిన్ను ఇంకా ప్రాణంతో పెట్టాడు. పెట్టిన నీవు ఒకరితో ఒకరు ఎలా ఉండాలంటే ఎడమొఖం పెడమొఖంగా కాకుండా మనసుని వెన్నపూసలా మార్చుకొని అందరితో సమాధానంగా ఉందువుగాక. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం అదేగా రాసించారు. హృదయ శుద్ధి గలవారు వారు యెహోవా వలన ఆశీర్వాదం పొందుతారట. ఇప్పుడు కీర్తనలో మనం చదువుకున్నాం. ఎవరి హృదయం శుభ్రంగా ఉంటుందో వారినే దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఈ మాట చొప్పున అబీనాదాబు హృదయం శుభ్రంగా లేదు గాని ఓబేదెదోము హృదయం ఎలా ఉందంట? శుభ్రంగా ఉంది. కాబట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించినట్టు ఈరోజు నీ హృదయం శుభ్రపరచబడును గాక. నీ హృదయంలో ఉన్న మూర్ఖత్వం, నీ హృదయంలో ఉన్న కఠినత్వం, నీ హృదయంలో ఉన్న కోరత్వం, నీ హృదయంలో ఉన్నటువంటి వ్యసనం, నీ హృదయంలో ఉన్న చేదు, నీ హృదయ కాఠిన్యం యేసు నామములో నిర్మూలమవును గాక. సిలువేయబడును గాక. సున్నితమైన మెత్తటి హృదయముగా నీ హృదయం మారిపోను గాక. ఉపదేశాన్ని అంగీకరించే హృదయముగా మారిపోను గాక. అలా మారగలిగితే నా దేవుడు నిన్ను నీ ఇంటి వారిని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. మొదటి పాయింట్ చెప్పా. ఎవరిని ఆశీర్వదిస్తాడంట? శుద్ధమైన హృదయము గల వారిని యెహోవా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది? ఓబేదెదోము హృదయం శుభ్రంగా ఉంది గాని అబీనాదాబు హృదయం శుభ్రంగా లేదు. అందుని బట్టి దేవుడు అతన్ని ఏం చేయలేదు? ఆశీర్వదించలేదు. ఈరోజు నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడు సీనియారిటీని చూడడు. సిన్సియారిటీని చూస్తాడు. ఆ సిన్సియారిటీలో నీ హృదయం శుభ్రంగా కనపడాలి. హల్లెలూయా.
హల్లెలూయా! హల్లెలూయా! పోతే రెండో పాయింట్ చెప్పనా? రెండో పాయింట్. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంట? బైబిల్ గ్రంథం తీయండి ఒకసారి. చక్కగా రాసించిన మాటలు నేను మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. చదవండి బైబిల్ గ్రంథంలో. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం క్షమించాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముందు కూడా విశ్వాస సంబంధులే ఆశీర్వదింపబడుదురు. ఆమె ముందు చెప్పే హృదయ శుద్ధి గల వారు ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. రెండోది ఏమి రాసి ఉంచారు? విశ్వాస సంబంధులే ఆశీర్వదింపబడతారు. ఏ సంబంధులు? ఇప్పుడు ఈ మాటను బట్టి మనం కాస్త లోతులోకి వెళ్దాం. అభినదాబు విశ్వాసానికి సంబంధించిన వాడు కాడు. ఒబేదేదేము ఏంటి చెప్పండి? విశ్వాసానికి సంబంధించిన వాడు. అందుకే బైబిల్ రాసిచ్చారు, విశ్వాస సంబంధంలో దేవుడు ఏం చేస్తాడు? 20 సంవత్సరాల నుంచి మందసాన్ని కలిగి ఉన్నాడు కానీ ఇతనిలో ఏమి లేదు, విశ్వాస సంబంధమైన జీవితం లేదు. 3 నెలలు మందసాన్ని కలిగి ఉన్నాడు, ఇతనిలో ఏముందంట? విశ్వాస సంబంధమైన జీవితం ఉంది. అందుకే ఆశీర్వదింపబడ్డాడు. నేను చెప్పా, ఆ మందసం కొత్త నిబంధనలు ఎవరికి సాదృశ్యం? యేసు ప్రభు వారికి సాదృశ్యం. ఇప్పుడు ఆ యేసు ప్రభుని కలిగి ఉన్నట్టు కలిగి ఉన్నాడు కానీ ఆయన మీద ఇతనికి ఏమీ లేదు, విశ్వాసం లేదు. ఇతను కలిగి ఉన్నాడు, ప్లస్ విశ్వాస సంబంధుడుగా బ్రతికాడు కాబట్టి ఇతను ఏమయ్యాడు? ఆశీర్వదింపబడ్డాడు. నేనంటాను, ఈ రోజు నీ జీవితంలో నీవు విశ్వాసానికి సంబంధించిన వ్యక్తివిగా మారాలి. విశ్వాసానికి మూల పురుషుడిగా మారాలి. విశ్వాసానికి మూల స్త్రీగా మారాలి. అప్పుడు మనలో ఏముండాలి? చెప్పాలా? విశ్వాస సంబంధులంగా మారిపోవాలి. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడని చెప్తున్నా నేను. ఒకటి, శుద్ధ హృదయం కలిగిన వారిని ఆశీర్వదిస్తాడు. 2, విశ్వాస సంబంధుల్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నీలో నాలో ఏం కనపడాలి దేవునికి? మాట్లాడాలి గట్టిగా, గట్టిగా. మనలో ఏం కనపడాలా? దేవుని మీద ఒక కదలని విశ్వాసం, ఒక స్థిరమైన విశ్వాసం, పట్టుదలిగిన విశ్వాసం. అలాంటి విశ్వాసం కలిగిన వంటి వారంగా మారిపోవాలి. ఎలాంటి విశ్వాసం? ఏంటి చెప్పండి? చెప్పాలా? కదలని విశ్వాసం మనలో ఉండాలి. ఆమె చెన్నైలో ఒక మంచి తల్లిగారు ఉన్నారు. జరిగిన సంఘటన. చెన్నైలో ఒక మంచి తల్లిగారు, ప్రార్థన పుర్రాలు, చర్చికి వెళ్ళే తల్లి. ఆమెకి దర్శనాలు వస్తూ ఉంటాయంట. ఆ దర్శనానికి భావం చెప్తూ ఉంటుంది. కళలు వస్తాయి, కళలకి భావం చెప్తూ ఉంటుంది. అలాంటి మంచి తల్లి. ఒక రోజున వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ అయింది. వాళ్ళ కొడుక్కి ఏమైందండి? యాక్సిడెంట్ అయ్యి, మీరు నమ్మరు, ఆ లారీ యొక్క టైర్ ఉంది కదండి, టైరు అది పొట్ట మీద ఎక్కి దిగింది. పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చేసి ప్రాణం ఉంది. పేగులు తెగల, ఒక్క పేగు కూడా. ఏమండి? ఆ చూడండి ఎంత ఆశ్చర్యం అంటే అంత ఆశ్చర్యం. పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేసి, పొట్ట పగిలి. ఇప్పుడు అందరూ అన్నారు చచ్చిపోయాడు, చచ్చిపోయాడు, చచ్చిపోయాడంటే ఆ తల్లిగారు కబురు పెడితే యాక్సిడెంట్ జరిగిన స్థలం దగ్గరికి వచ్చి ఆ పొట్ట పేగులు అన్ని మళ్ళా ఆ తల్లే ఎత్తి కడుపులో వేసి, ఏమండి, కడుపులో వేసి గోని పట్ట ఉంది కదా, గోని పట్ట, ఆ గోని పట్టతో వాడిని చుట్టుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే డాక్టర్లు అన్నారు, వీడు బతకడమ్మా, పొట్ట పగిలి పేగులన్నీ బయటకు వచ్చేసి, వీడు బతకటం అంటే జరగని పని. అంటే ఆమన్నది, మీరు ఆపరేషన్ చేయండి, ఆ పేగులన్నీ కరెక్ట్గా క్రమంగా కడుపులో పెట్టి కుట్లేయండి, ఇంక మీరేం చేయకండి, మిగతాదంతా నా ప్రభు చూసుకుంటాడు అన్నదంట. స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, మేము 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చదువుకున్న వైద్య శాస్త్రం, మా అనుభవంలో చెప్తున్నా, వీడు బతకడు, మీరు అనవసరంగా రిస్క్ తీసుకుంటున్నారంటే, రిస్క్ కాదయ్యా, నా మాటేనండి, మీకు కాళ్ళు పట్టుకుంటాను, ఈ పేగులన్నీ కడుపులోకి పంపించి అవి కొద్ది క్రమపరిచి మీరు కుట్లేసి వదిలిపెట్టండి,
తర్వాత సంగతి తర్వాత అనగా ఆ తల్లిగారు మాట కాదనక సరి వాడుతున్నారని చెప్పి వాడికి ఏమండి మత్తు ఇంజెక్షన్ వేసి ఆల్రెడీ మత్తులో ఉన్నాడు, సుఖ తప్పిపోయాడు. ఇగా కస్తే మత్తులోకి తీసుకెళ్ళి పాయలన్నీ కడుపులోకి వేసి కుట్లేసారంట. తీసుకొచ్చి బెడ్ మీద పడేశారంట. బెడ్ దగ్గర తల్లిగారు మోకరించి ప్రార్థన చేస్తున్నారంట. ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా వీని గురించి నాకు ఒక దర్శనం చూపెట్టా. ఎవరిని బట్టి? ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి మంచం మీద పడున్నాడే బెడ్ మీద, వీడి నిమిత్తం నాకు ఒక దర్శనం చూపెట్టా. వీడు ఒక వేదిక మీద ప్రసంగం చేసేటట్టు, వీడు ఒక వేదిక మీద ప్రసంగం చేసేటట్టు. ఆ దర్శనాన్ని నేను ఇంకా చూడలేదు కదా, ఆ దర్శనం ఇంకా నా జీవితంలో నెరవేర్చబడలేదు కదా. ఆ దర్శనం నెరవేరక ముందే వీడు నువ్వు తీసుకుపోవటం ఏ రూపంలో న్యాయం? అలా తీసుకుపోయేవాడు అయితే నువ్వు నాకేమి ఇవ్వకూడదు, దర్శనం ఇవ్వకూడదు. నేను అడిగినాను నిన్ను దర్శనం ఇవ్వమని, నువ్వు నాకు దర్శనం ఇచ్చావు నా కొడుకు వాక్యం చెప్పేటట్టు. ఇప్పుడు ఆ దర్శనం నెరవేరేంత వరకు వీడు ప్రాణంతో ఉండాల. నేను వారితో సవాలు విసిరాను, నువ్వు బ్రతికిస్తావని. నా కొడుకు బ్రతకాలా, వాడు ఆ వేదిక మీద వాక్యం చెప్పాలా, అది నా కళ్ళారా చూడాలా. అది నేను చూసిన తర్వాత నా కొడుకుని కాదు నన్ను కూడా తీసుకో అని ప్రార్థన చేసిందంట. స్తోత్రం. హల్లెలూయా. మీరు నమ్మరు, అయితే నమ్మాలా. 12 గంటలు తిరిగే లోపు 12 గంటలు తిరిగే లోపు వాడు కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడట. స్తోత్ర. హల్లెలూయా. ఇది సాధ్యమా? సాధ్యమే. ఎవరికి? 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 దేవునికి విశ్వాస సంబంధమైన వారికి. స్తోత్ర. దేవునికి మాత్రమే కాదు, విశ్వసించే ప్రతి వారికి ఇది సాధ్యమే. అప్పుడు నీలో ఏముండాలా? గట్టి చెప్పండి, గట్టి చెప్పండి, గట్టి చెప్పండి. మిమ్మల్ని ఒక మాట అడుగుతా చెప్పండి. నేతి బీరకాయి అంటారు. ఏం కాయి? అందులో నెయ్యి ఉంటుందా? అందరు చెప్పండి, ఏకస్వరంగా చెప్పండి. పెరుగు తోటకూర అంటారు. పెరుగు ఉంటుందా? చెప్పరే. పాలకూర అంటారు. పాలు ఉంటాయా? ఆ మైసూర్ బజ్జి, మైసూర్ బోండా, మైసూర్ శాండిల్ సోప్ అంటారు. మైసూర్ ఉంటుందా? ఆ విశ్వాసులు అంటారు. విశ్వాసుల్లో విశ్వాసం ఉంటుందా? మిమ్మల్ని చెప్పట్లేదు ఏది. గట్టిగా చెప్పారు. నేతి బీరకాయలు నెయ్యి ఉంటుందంటే ఉండదు. పెరుగు తోటకూరలో పెరుగు ఉంటుందంటే ఉండదు. పాలకూరలో పాలు ఉంటుందంటే ఉండదు. మైసూర్ శాండిల్ సోపు, మైసూర్ బజ్జి, మైసూర్ బోండం, మైసూర్ ఉంటుందంటే ఉండదు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసంలో విశ్వాసం ఉంటుందా? ఉంటుందా? ఇప్పుడు మేలుకున్నారుగా. నేను చెప్పే మాట అండి, ఒక ఆస్తి పరుడికి ఆస్తి ఉన్నా లేకపోయినా ఒక విశ్వాసికి విశ్వాసం ఉండాలా. స్తోత్ర. ఒక కోటీశ్వరుడికి కోట్లు లేకపోయినా, చక్రవర్తికి ఏమండి చక్రాలు లేకపోయినా, విశ్వాసులకి ఏముండాలి గుండెల్లో? నీ విశ్వాసమే నీ సంపద. నీ విశ్వాసమే నీ పరలోక రాజ్యానికి ఆధారం. నీ విశ్వాసమే నీ నిరీక్షణకి ప్రతిఫలం. విశ్వసించిన వాడు కదిలింపబడ్డు. ఆ విశ్వాసానికి ఈ రోజు వారసులుగా మారుదుము గాక. హల్లెలూయా. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంట? చెప్పాలా? హృదయ శుభ్రత కలిగిన వాడిని ఆశీర్వదిస్తాడంట. తర్వాత విశ్వాస సంబంధులను దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడంట. ఈరోజు నీ విశ్వాసం నీకు ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చును గాక. 2 పాయింట్లు చెప్పా, ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తా. ఆ ఇంకొక పాయింట్ చెప్పి ముగిస్తా. మూడవ పాయింట్, దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంటే, బైబిల్ గ్రంథం తీయండి. తీయండి బైబిల్ గ్రంథం. ఎహెజ్కేలు పుస్తకం, ఎహెజ్కేలు పుస్తకం 44వ అధ్యాయం. ఆదాం ఇట్రా, బైబిల్ అక్కడ పెట్టినారా నాయన, వాళ్ళు చదువుతారు. మీరు చదవండి అమ్మా, 30 వచ్చింది చదవండి. ఒక మొక్క తీసుకో, 4-5 ఆకులు ఉన్నారు, కొమ్మల్లాగా ఉండే మొక్కను తీసుకో. తీయండి అమ్మా, తీయండి చదవండి. మీ ప్రతిష్ట అర్పణలన్నిటిలోను, తొలుచులు వాటి అన్నిటిలోను మొదటివియు, ప్రథమ ఫలములు అన్నిటిలోను మొదటియు,
యాజకుని యగును, బాగా వినాల, నీ కుటుంబమునకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకు ఇయ్యవలను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకటి, హృదయ శుద్ధి కలిగిన వారు ఏమవుతారు? రెండోది, విశ్వాస సంబంధులు ఏమవుతారు? ఈ రెండింటిని బట్టి ఇతని దగ్గర ఏమీ లేదు. హృదయ శుద్ధి లేదు. ఆ ఇప్పుడు మూడోది ఎవరు రాసిచ్చారు అక్కడ? ఎవరైతే ఇచ్చేవారుగా ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారంట. ఆమేన్. ఏమి ఇయ్యాలా? ఏమి ఇయ్యాలా? నీ అర్పణలన్నిటిలోను, నీ తొలిచూలన్నిటిలోను ప్రథమ ఫలము యాజకుడికి ఇవ్వాలి. నీ ఇంటిలో ఆశీర్వాదం ఉండాలంటే ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇయ్యవలను. ఆమేన్. హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, నీ రాబడిలో, నీ కష్టార్జితములో, ఏమండి, నీ వ్యాపారంలో వచ్చే ఆదాయములో, నీ తోటలో పొలములో వచ్చే పంట ఫలములలో 10వ భాగాన్ని, ప్రథమ ఫలముని ఇవ్వగలిగిన మనసు నీకుంటే, ఆకాశపు వాకిలిని విప్పి నిన్ను ఆశీర్వదించే మనసు నా దేవునికి ఉంటది. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మంచి మాట ఒకటి బైబిల్ గ్రంథంలో చూపెడతాను. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం తీయండి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 6వ వాక్యం. వాక్య ఉపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో, మళ్ళా చదువమ్మా. వాక్య ఉపదేశం పొందువారు. ఎవరు పొందేది? వెరీ గుడ్, చాలా మందికి అర్థమైంది. వాక్య ఉపదేశం పొందేది ఎవరు? మీరు. తర్వాత ఉపదేశించేది ఎవరు? నేనా, మీ అయ్యగారా? నేను ఒక్కరోజు పాస్టర్ గారిని, ఒక్కరోజు స్పీకర్ని. ఈరోజు సాయంత్రం నా మాట, నా పాట, నా ఆట ఓవర్ అయితే నేను వెళ్ళిపోతా. అర్థమైందా? నా పని పూర్తయితే నేను వెళ్ళిపోతా. మీకు నిలబడి వాక్యోపదేశం చేసేది ఎవరు? మీ అయ్యగారు. ఉపదేశం పొందువారు ఎవరు? అప్పుడు ఉపదేశించేవారు, ఉపదేశించే వారికి ఉపదేశం పొందువారు ఏమి ఇయ్యాలంట? 10వ భాగం ఇయ్యాలా, భాగం ఇయ్యాలా? పాత నిబంధన కాలంలో భాగం ఇవ్వమన్నాడు, 10వ భాగం. అదే కొత్త నిబంధన కాలంలో సగం భాగం ఇవ్వమన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో భాగం. ఏం భాగం? 10వ భాగం, దశమ భాగం. కొత్త నిబంధన కాలంలో భాగం, దశమ భాగం కాదు. ఏం భాగం అంట? సగం భాగం ఇవ్వాలంట, భాగం. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ మీరు నన్ను ప్రశ్నించొచ్చు, ఏమి ఇయ్యాలని రూల్ ఉందా? ఏముంది? ఇయ్యాలని రూల్ ఉందా? ఉంది. అది రూలే. ఎందుని బట్టి అని చెప్తా వినండి. ఇట్రా నాయన, ఇట్రా నాయన. పట్టుకో, బాగా పట్టుకో. అటు పట్టుకో, కెమెరా కనపడాలా, నువ్వు కనపడాలా, నేను కనపడాలా. పట్టుకోరా ఇట్టా, ఇటు తిరుగు. ఆ, ఓరు ఓరు వదిలి ఆగు. ఇది పట్టు. ఇప్పుడు పట్టుకో, పైకి ఇట్టి. బైక్ నువ్వు పట్టుకుని కొమ్మ నాకు ఇచ్చావు. ఇప్పుడు బాగా వినండి. ఈయన్నేమంటారు? అది ఆదాం అనకుండా ఎట్లా మనిషి అన్నారు. మనిషి. ఇది ఎవరు చెప్పాలా? ఎడి చెప్పండి. ఇక్కడ 10వ తరగతి 12వ తరగతి చదువుకునే పిల్లలు ఉన్నారా? నువ్వు రైట్, పరిగెత్తు. త్వరగా రావు తల్లి, ఇట్లా. సైన్స్ ఏంటిది? పైకెక్కు. సైన్స్. ఇప్పుడు నేను సైన్స్ అడుగుతున్నా, చెప్పా. మనిషి చెట్టుకి ఏమిస్తుంది?
చెట్టు మనిషికి ఏమిస్తుంది? గాలి ఇస్తుందంటే చంపేస్తా. నేను నిన్ను పిలిస్తే వాళ్ళు చెప్తారేంటి? చెప్పు నాయనా. అది. మనిషి చెట్టుకి ఏమిస్తుంది? గట్టిగా ఆక్సిజన్. మనిషి చెట్టుకి ఏమిస్తున్నాడు? నీళ్ళ. నీ దుప్పదగా నీళ్ళు కాదు. నేను చెప్పింది సైన్స్. ఆ కార్బన్ రా. ఆ ఇదిగో, ఇది ప్రకృతి ధర్మం. ఏది 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 ప్రకృతి ధర్మం? ఏది ప్రకృతి ధర్మం అంటే, మనిషి చెట్టుకి ఏమి ఇయ్యాలా? కార్బన్ డైఆక్సిజన్ ఇవ్వాలా. చెట్టు మనిషికి ఏమి ఇవ్వాలా? ఆక్సిజన్ ఇవ్వాలా. ఇది ప్రకృతి ధర్మం. దేవుని ధర్మం ఏంటంటే, దేవుని సేవకుడు విశ్వాసులకి వాక్యోపదేశం ఇవ్వాలా, విశ్వాసులు దేవుని సేవకుడికి భాగం ఇవ్వాలా. కొట్టాలనుకుంటే గట్టి కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. ఈ అభినదాబు ఉన్నాడే, అభినదాబు సొలొమోను సౌలు రాజు ఇచ్చే జీతం మొత్తం నొక్కేస్తాడు. దావీదు దగ్గర ఉన్న పైసలన్నీ గాజేస్తాడు. కొరవా తరవా వాళ్ళ నాయన దగ్గర కూడా తీసుకుంటాడు, కానీ 10వ భాగం మాత్రం ఇచ్చేవాడు కాడు. అయితే ఒబేదెదోం అలాంటి వాడు కాదు. తనకు వచ్చే రాబడిలో నమ్మకంగా 10వ భాగాన్ని దేవునికి ఇచ్చేవాడు, భాగాన్ని ఇచ్చేవాడు. అందుకే 3 నెలల్లో చక్రవర్తిగా మార్చబడ్డాడు. స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. పెద్దోళ్ళు అంటారు, పెద్దోళ్ళు ఒక సామెత ఏమంటారు? ఇదిగొమ్మ ఇరుగంటే ఇదిగొమ్మ పొరుగు. ఈయన ఇదిగొమ్మ ఇరుగని ఏమిస్తున్నాడు? ఆ ఇదిగయ్య పొరుగని చెట్టు ఏమిస్తుంది? ఇప్పుడు మనం కూడా ఇరుగు ఏంటి? వాక్యం. పొరుగేంటి? దశమ భాగం. ఇచ్చి పుచ్చుకునే వారంగా ఉండాలి. నేను అంటాను, నువ్వు 10వ భాగం నీ రాబడిలో దేవుని సేవకునికి సేవకి ఇవ్వటానికి ఇష్టపడి చూడు, అప్పులన్నీ దేవుడు కొట్టివేస్తాడు. వెళ్ళం. నీ దరిద్రత అంతా పోగొడతాడు. నిన్ను ఆశీర్వదించి ఉన్నత స్థాయికి నా దేవుడు తీసుకొని వెళతాడు. అటు కృప ఈ రోజు మనకు అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నేను ముగించబోతున్నాను. మీ ఇద్దరు రెండయ్యా. నేను ముగించబోతున్నాను. నువ్వు వెళ్ళినాయన. నేను ముగించబోతున్నాను. శ్రద్ధగా దేవుని వాక్యం వినండి. నేను చేసిన ప్రసంగం అంతా ఒక 5 నిమిషాల్లో మీకు అర్థమయ్యే రీతికి చెప్తాను. గంటన్నర చెప్పే వాక్యం ఒక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తా. మీకు అర్థమయ్యే రీతికి చెప్తాను. మూల వాక్యం ఏంటి? ఇది మొదలుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మన దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడు. సియోనులో నుండి మనల్ని ఏం చేస్తాడట? ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మన ఎదుట ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన పేరు ఏం పేరు? ఇంకో ఆయన పేరు ఏం పేరు? అది అభినాదాబుని ఒబేదెదోముని దేవుడు మన ముందు పెట్టారు. దేవుని మందసం అనగా యేసు ప్రభువే ఆ మందసం. యేసు ప్రభువే ఆ మందసం. ఈ మందసం ఇదివరకు ఎవరి దగ్గర ఉన్నది? మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, ఎంతకాలం ఉన్నది? మూడో ప్రశ్న, ఏం జరిగింది? కుమారుడు చనిపోయి. ఇప్పుడు అదే మందసం ఎక్కడుంది? మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఎంతకాలం ఉన్నది? 3 నెలలు ఉన్నది. మూడో ప్రశ్న, ఏం జరిగింది? ఎటువంటి ఆశీర్వాదం? దావీదు రాజు అసూయపడేంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆమేన్. ఇదే మందసం కదా అక్కడ ఉన్నది. అతను ఆశీర్వదించలేదు. అదే మందసం ఇక్కడ ఉంది. దేవుడు ఏం చేశాడు ఇతన్ని? నేనేమన్నాను? ఒక మనిషిని దేవుడు ఆశీర్వదించాలంటే సీనియారిటీ కావాల్సింది, సిన్సియారిటీ. ఆమేన్. ఇతని దగ్గర ఏముందంటే సీనియారిటీ. ఇతని దగ్గర ఏముంది? నేను మీ దగ్గర ఏం చెప్తున్నానంటే, మీ దగ్గర సీనియారిటీ కాదు కావాల్సింది. మీకేం కావాలి? ఎటువంటి సిన్సియారిటీ ఉండాలంటే గమనించండి, హృదయ శుద్ధి గలవాడే సిన్సియారిటీ కలిగిన వాడు. అది ఎవరికి లేదు? అది ఎవరికి ఉంది? కాబోలు ఏం చేశాడు దేవుడు? 2 విశ్వాస సంబంధంలో దేవుడు ఏం చేస్తాడు? నా విశ్వాసం ఎవరి దగ్గర లేదు? ఆ విశ్వాసం ఎవరి దగ్గర ఉంది? కాబట్టే ఒబేదెదోముని దేవుడు ఆశీర్వదించారు కాబోలు. మూడవది, దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? ఇచ్చేవారిని ఆశీర్వదిస్తాడు. వీడికి ఏం మనసు లేదు?
ఇతనికి ఏం మనసుంది? కాబట్టి ఏం చేశాడు? ఇప్పుడు నేనేమంటానంటే, మీ హృదయం శుభ్రంగా ఉంటే, మీరు విశ్వాస సంబంధులుగా ఉంటే, మీరు గుప్పిలు విప్పేవారుగా ఉంటే, నిజంగా 3 నెలల్లో ఒబేదేదేవుని ఆశీర్వదించినట్టు, నా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగా. స్తోత్రం. హల్లెలూయా. అభినాదాబు పొందని ఆశీర్వాదం ఈరోజు ఒబేదేదం పొందాడని దేవుడు మనతో మాట్లాడాడు. నేనంటాను, నీ ఇంట్లో ఉన్న దరిద్రత, నీ ఒంట్లో ఉన్న రోగం, నీ వ్యాపారం మీద ఉన్నటువంటి దరిద్రత, నీ వ్యాపారంలో ఉన్నటువంటి నష్టం ఈరోజు నా దేవుడు తొలగించును గాక. నీ చేతి కష్టార్జితాన్ని నీవు తిని తృప్తి పొందినట్లు నా దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. ఒక్క 3 ప్రయత్నాలు చేయండి. ఏమేం ప్రయత్నాలు చెప్పా? హృదయ శుభ్రత కలగాలి. కాడు పట్టుకోండి ఆయన. కాడు పట్టు. సెల్ ఫోన్ కాదు. హృదయం కలిగి ఉండాలా? శుభ్రత కలిగి ఉండాలి. రెండవది విశ్వాస సంబంధులంగా ఉండాలి. మూడవది పరిచర్య కొరకు సేవార్థమై గుప్పిలు విప్పేవారంగా ఉండాలి. ఈ 3 అనుభవాలు ఎవరి దగ్గర లేవు? ఈ 3 అనుభవాలు ఎవరి దగ్గర ఉన్నాయి? కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఈరోజు నీ దగ్గరున్న నిన్ను కూడా ఆశీర్వదించును గాక. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు దరిద్రత అనుభవిస్తున్నావేమో, మానసికంగా నలిగిపోయావేమో, ఆర్థికంగా నలిగిపోయావేమో, ఉద్యోగపరంగా నలిగిపోయావేమో, వ్యాపార పరంగా నలిగిపోయావేమో, చేతి కష్టాజీతం నువ్వు తిని తృప్తి పొంది చాలా కాలమైందేమో, ఎటువైపు చూసినా రుణాలు, వడ్డీ కట్టుకోలేని పరిస్థితి, అప్పులలో పడి నలిగిపోతున్నావేమో, యేసు ప్రభు అనుకున్నట్లయితే రెప్పపాటున మన తలరాత మారిపోద్ది, మన జాతకం మారిపోద్ది. ఆయన అనుకుంటే ఒక్కసారి ఒక మనిషిని ఏం చేయగలడండి? లేవనెత్తగలడు. సమూయేలు గురించి మీకు అందరికీ తెలుసు కదా! అన్నా గురించి కూడా తెలుసుకోవటానికి ప్రయత్నించండి. సమూయేలు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయం అన్న రాస్తది. చక్కగా ఏం రాస్తది తెలుసా? ఏమంటదో తెలుసా? నీకు సాటి, నీతో పోటీ ఎవరయ్యా అని చెప్పుకోదగినట్టుగా 4, 5 మాటలంటది. నువ్వు గాయపరుస్తావు, గాయాన్ని కడతావు. నువ్వు కృంగదీస్తావు, కృంగిన వాడిని లేవనెత్తావు. దరిద్రతలో పెడతావు, దరిద్రతలో ఉన్నవాడిని లేపి రాజులతో పాటు కూర్చొని పెడతావు. సింహాసనం మీద ఉంచుతావు, భోజనం పెడతావు, రాజకిరీటం ఇస్తావు. నువ్వు అనుకుంటే ఏదైనా చేయగలవని ఒక అన్న ప్రభుని గురించి ఎరిగి కీర్తన పడద్ది. నేనంటాను, అన్న మనోనేత్రాలను వెలిగించిన దేవుడు ఈరోజు నా మనోనేత్రాలను వెలిగించును గాక. అన్నాకు అర్థమైంది, ఆయనకి సాటి, ఆయనతో పోటీ సమతూకగలిగిన వారు ఎవ్వరూ లేరు. ఆయన అనుకున్నది అనుకున్నట్టు చేసి ముగిస్తాడు. ఆయన ఆయన నీ జీవితంలో ఆయన అనుకున్నది ఈరోజు చేయును గాక, చేసి ముగించును గాక. ఈ శాపాన్ని రద్దు చేసి నిన్ను ఆశీర్వదించి ఒక ఉన్నత స్థాయికి తోడుకొని వెళ్ళును గాక. అటు కృపతో దేవుడు నింపి నడిపించును గాక.